2026 క్యాలెండర్ ఇయర్ తులా రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? దాదాపు ఈ రాశి వారికి అత్యుత్సాహం, మంచి ఒక వివేకవంతమైనటువంటి విశ్లేషణ, 10 మందిలో ఎలా ఉండాలి అనేది వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం. ఆకస్మిక ధనప్రాప్తి కూడా వీళ్ళ దగ్గర బాగా ఉంటుంది. మేబీ 100 కోట్ల ధనము కూడా సంపాదించగలిగేటువంటి టాలెంట్ వీళ్ళలో బాగా ఉంది. చాలా అద్భుతమైనటువంటి ధనయోగం. అసలు వీరికి ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఇంకొక రాశి వారికి తక్కువ ఉందేమో అనుకుంటాను నేను. బట్ అద్భుతమైనటువంటి, ఎందుకంటే భాగ్యంలోకి గురుడు రావడం, అష్టమంలో ఉన్నాడు కదా స్వామి ప్రారంభంలో, అష్టమంలో ఉన్న షష్టమంలో శని ఉన్నాడుగా, శుభకారకత్వం. ఈ 2-3 నెలల్లో శుక్రుడు యోగకారకుడు అవుతున్నాడు, రవి యోగకారకుడు అవుతున్నాడు, అలాగే వీరికి బుధుడు కూడా యోగకారకుడు అవుతున్నాడు. కాబట్టి ఏ టైంలో వీళ్ళకి నెగిటివ్ ఉండాలో, అంటే అష్టమంలో గురుడు ఉన్నప్పుడు వీళ్ళకి మిగతా గ్రహాలు బలంగా చాలా సూపర్ బలం ఉంది. కాబట్టి మనకి సూపర్ ఉమెన్స్, సూపర్ మెన్స్లా కనపడుతున్నారు మనకి. అద్భుతం. తప్పకుండా వీరికి మంచి సంవత్సరంగా చెప్పవచ్చు. అదృష్ట యోగం, ధనయోగం, ఐశ్వర్యము, వాహన యోగము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, చాలా పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగాలు. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, అలాగే బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు పుష్కలంగా ఉండబోతున్నాయి. అంటే అసలు ఎక్కడ కూడా కనపడినటువంటి నటీనటులు ఈ సంవత్సరం తెరపైకి వచ్చేసి స్టార్స్గా మారే అవకాశం కనపడుతోంది. తప్పకుండా వీరికి మంచి సినిమా లాభాలు, నిర్మాతలకి పండగ అని చెప్పవచ్చు. అలాగే కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల పేరు ప్రతిష్టలు, రాజకీయ నాయకులకి ఊహించినటువంటి పదవిని కూడా పొందుకోగలిగే అవకాశం కనపడుతోంది. ఈవెంట్స్ చేసేవారికి స్వదేశంలో, విదేశాల్లో మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం, గొప్ప గొప్ప కార్యాలు చేయడం, గొప్ప గొప్ప వ్యాపారంలోకి వెళ్ళడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, అన్ని రకాల వ్యాపార లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభసాటి వ్యవహారం. చాలా మంచి పట్టుదల, ప్రతి విషయంలో కూడా అనుకునేది సాధించే మనస్తత్వం. అలాగే పెద్దల సహకారం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, అలాగే విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, స్వదేశంలో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు,